ప్రోటీన్ వాల్యూ గురించి చెప్పారు. ఎనీబడి హ్యాస్ ఎనీ డౌట్స్? ఓకే, ఇది మేము డైలీ చాలా వెరీ కామన్ క్వశ్చన్, అందరికీ ఉన్న డౌట్ ఇది. ఎక్సలెంట్ క్వశ్చన్ మ్యామ్. డెఫినెట్లీ అందరి మైండ్లలో ఇదే డౌట్ ఉంటుంది. పోల్ట్రీ అనేది ఇండియాలో 50 నుంచి 60 ఏళ్ళ నుంచి డెవలప్ అయింది. తర్వాత మనం ఇప్పుడు ఎవరికైనా ఒక పెళ్లి సంబంధానికి వెళ్తే ఏం చేస్తాము, వాళ్ళది అబ్బాయి కానీ అమ్మాయి కానీ 4-5 జనరేషన్ చూస్తాం. ఎలాంటి ఫ్యామిలీ ఇదంటే, ఫ్యామిలీ అంటే ఓన్లీ మనీ కాకుండా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తాము, హెల్త్ కండిషన్ చూస్తాం కదా, హెల్తీగా ఉన్నారా, ఏ ఫ్యామిలీలో ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అన్ని చూసినట్టుగా కోళ్ల పరిశ్రమలో ఏం చేశామంటే 60 ఏళ్ళ నుంచి ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఉన్నటువంటి కోళ్లని వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. మంచి కోళ్ళు, ఇప్పుడు ఇండియాలో మనకు అసీల్ అనే బర్డ్ ఉంది, ఫైటింగ్ బర్డ్, మనం పందాల్లో వాడుతుంటారు. అట్లాగే డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నటువంటి బ్రీడ్స్ని అమెరికా వాళ్ళు, యూరోప్ వాళ్ళు ఎక్కువ మటుకు వాళ్ళ దగ్గర తీసుకెళ్లి దాంట్లో ఎక్కువ గుడ్లు పెడుతున్న కోళ్ళని లేయర్ గాను, ఎక్కువ మాంసం ఉత్పత్తి చేసి ఎక్కువ ఫాస్ట్గా గ్రో అవుతున్నారని బ్రాయిలర్ కింద డెవలప్ చేశారు. ఇది ఒక్కరోజు జరిగింది కదా, 6 నిమిషాలు 60 ఏళ్ళు కష్టపడితే తయారైన బ్రీడ్లు ఇవి, లేయర్ కానీ బ్రాయిలర్ కానీ. సో బెస్ట్ బ్రీడ్స్ యూరోప్ నుంచి అమెరికా నుంచి కూడా ఎక్కువ మటుకు మనం తెచ్చుకుంటున్నాము. మన అదృష్టం ఏంటంటే ఈరోజు భారతదేశంలో అన్ని బ్రీడ్లు, అన్ని మంచి బ్రీడ్లు కూడా ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. వీటిని పెంచే నాలెడ్జ్ ఉన్న రైతులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, గవర్నమెంట్ సపోర్ట్ కొంతవరకు ఉంది, బ్యాంకర్ సపోర్ట్ ఉండడం వల్ల మనకి 60 ఏళ్లలో ఈ పోల్ట్రీ డెవలప్ అయింది. మేము ఒకటి చెప్తామండి, ఇందులో పోల్ట్రీ సక్సెస్ఫుల్గా జరగాలంటే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటాం. వాటర్ బాగుండాలా, ఫుడ్ బాగుండాలా, వాటికి ఇచ్చినటువంటి పరిసరాలు, షెడ్ స్ట్రక్చరు, షెడ్లో అవి చాలా కంఫర్టబుల్గా ఉండాలి. ఈ 3 తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఈ బ్రీడ్ పర్ఫార్మెన్స్ బాగా వస్తుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను మన పిల్లల గురించి చెప్పాలంటే, మా టైంలో 70s మేము 7th క్లాస్ చదివినప్పుడు కామన్ ఎగ్జామ్స్ పెడితే 35% వచ్చిన వాళ్ళే నెంబర్ 1 క్లాస్లో ఉన్నారు. ఎందుకంటే ఒకడే పాస్ అయ్యాడు, 30 మంది 40 మంది కూడా ఒకరు పాస్ అయ్యేవాళ్ళు కామన్ ఎగ్జామ్ పెడితే. అంతకుముందు అంతా ప్రమోషన్ ఉండేది. ఈరోజు క్యాట్ ఎగ్జామ్లో మీరు చూస్తే 99.95, 99.5 వచ్చిన స్టూడెంట్ కూడా సీట్ దొరకని పరిస్థితి. అంటే ఎలా వచ్చింది ఇది? కాంపిటీషన్ పెరిగిందంటే మనం పిల్లల్ని పుట్టినరోజు నుంచి, పుట్టక ముందు నుంచే ప్రెగ్నెన్సీలో మదర్ హెల్త్ నుంచి మనం కాపాడుకుంటున్నాం. అన్ని కరెక్ట్గా పాటించడం వల్లే హెల్దీ బేబీ పుడుతుంది, బర్త్ వెయిట్ చూస్తున్నాము, తర్వాత మంచి ప్రోటీన్ ఇవ్వడం జరుగుతుంది. మంచి స్కూళ్ళల్లో మీకు తెలుసు 7th నుంచే ఫౌండేషన్ కోర్సులని, ఐఐటి ప్రిపరేషన్ చేస్తున్నాము. ఇవన్నీ చేయడం వల్ల కాంపిటీషన్ ఆ లెవెల్కి వెళ్ళిపోయింది, 99.5%కి వెళ్ళినట్టుగా. సిమిలర్గా కోళ్లలో కూడా ఏం చేశామంటే మంచి బ్రీడ్లు తీసుకొచ్చాము ఇండియాకి, వాటిని పెంచే పద్ధతి రైతులకు ట్రైనింగ్ ఇచ్చాము. ఇదంతా కూడా ప్రైవేట్ సెక్టర్ వల్లనే వీలైంది. సో ఎలా పెంచాలో చూపించాం వాళ్ళకి. వాటర్ క్వాలిటీ గురించి మనం అందరికీ తెలుసు, మన ఇళ్లలో వాటర్ ఎప్పుడు టెస్ట్ చేయమనం, ఏదో బ్రాండెడ్ వాటర్ అన్నా వాడతాము, ఫిల్టర్ కొంటాం ఏదో కంపెనీది, కానీ ఆ ఫిల్టర్ చేయడం వల్ల ఎలాంటి వాటర్ వస్తుంది ఎప్పుడు చూసుకోలేము మనం. వాళ్ళ రివ్యూస్ చూసి నడిపిస్తున్నాం. కోళ్లలో మాత్రము ప్రతి నెల మా పోల్ట్రీలో వాడే ప్రతి డ్రాప్ ఆఫ్ వాటర్ టెస్ట్ చేస్తాం. అందులో ఈకోలై ఉందా, ఏమైనా క్రిములు ఉన్నాయో చూసుకుంటాము. తర్వాత వాటర్లో పిహెచ్ అంటామమ్మా, పులుపుదనం అంటాం కదా, పిహెచ్ అనేది మనకు 7, 8 అని వింటుంటాం. న్యూట్రల్ అంటే 7 అంటాము. సో మనకేంటంటే ఎసిడిక్ పిహెచ్ మెయింటైన్ చేయడం వల్ల వాటర్ శుభ్రంగా ఉంటుంది. సో వాటర్ పిహెచ్ తగ్గడానికి మనకు వెనిగర్ వేస్తాం కదమ్మా, సూప్లో వెనిగర్ వేస్తాం కదా, అలాంటి ఎసిడిక్ యాసిడ్ ప్రతి డ్రాప్ ఆఫ్ వాటర్లో ఈరోజు వేసి పిహెచ్ తగ్గించి వాటర్ ఇస్తున్నాం కోళ్ళకి. అంటే శుభ్రమైన నీళ్ళు ఇస్తున్నాము, క్రిములు లేకుండా చూస్తున్నాము. దానా ఫార్ములేషన్ ఎంత బాగుంటుందంటే, మన గురించి మనం ఎంత ప్రోటీన్ తినాలో తెలియదు, కార్బోహైడ్రేట్ తినాలో మనకు తెలియదు, కానీ కోళ్లలో మాత్రం 1వ రోజు నుంచి 72 రోజుల వరకు ప్రతిరోజు వాటి రిక్వైర్మెంట్స్ రాసి ఉన్నాయమ్మా. సైంటిఫిక్ గా స్టడీ జరిగింది, ప్రతిరోజు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. బ్రాయిలర్ కోళ్ళు అయితే 5 వారాలు 6 వారాలు పెంచుతాము. ఆ 35 రోజులు ప్రతిరోజు దానికి ఏం కావాలా, ప్రోటీన్ ఎంత కావాలా, అమైనో యాసిడ్స్ ఎంత కావాలా, విటమిన్స్ ఎంత కావాలన్నాయి, మైక్రోగ్రామ్ వరకు లెక్కలేస్తున్నాం. మనం వేస్తామమ్మా మనం తినే ఫుడ్లో, మనకు మన తల్లిదండ్రులు ఏం నేర్పించారో మనకు నచ్చిన ఫుడ్ తయారు చేసుకుంటున్నాం, కానీ మనకేది తెలియదు. సో ఐ విల్ క్లోజ్ ఇట్ 1 minute. సో ఆ విధంగా ఎంత సైంటిఫిక్ గా మంచి కోళ్ళు అవైలబుల్ ఉన్నాయి, వాటిని పెంచే పద్ధతి నేర్పించాము, డాక్టర్లు అవైలబుల్ ఉన్నారు, దానివల్ల మంచి ఉత్పత్తి జరుగుతుంది. మాకున్న ఇబ్బందల్లా తినేవాళ్ళు లేరు. ఇది ఒక్క ఇండస్ట్రీనే, గత 40 ఏళ్లుగా కంటిన్యూస్ గ్రోత్ ఉంది, కానీ ఎంకరేజ్మెంట్ లేక గ్రోత్ ఆగుతుంది. ఈ రోజు మన పర్ క్యాపిటల్ పెంచాల్సిన అవసరం చాలా చాలా ఇంపార్టెంట్. అది డెఫినెట్గా అందరం కలిసి చేద్దాం. థ్యాంక్ యూ. చాలా మందికి డౌట్. ఓకే, థ్యాంక్ యూ. స్టార్ట్ చేయాలి. 10 members.
Good morning, everyone. On behalf of IPEMA, I welcome you all for World Egg Day celebrations. I invite on the dais Shri K.J. Anand sir, VHPL GM. Dr. Uday, Dean, Veterinary College. Shri R.P. Naidu Garu, EPEDA AGM. Shri Balu Nayak sir, FSSI, Deputy Director. Dr. Ravinder Reddy, Telangana Poultry Breeders Association. Shri P. Chakradhar Rao Garu, Founder President IPEMA. Shri Chitturi Suresh sir, President IES, Srinivasa Farms MD. Shri Uday Singh Bayas, President IPEMA. Shushrata Kumar, budding sports star, today's special guest. Dr. Balaswamy, NEPEC. Thank you everyone for attending the World Day celebration. I am handed over the mic.